गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द गिरि गोविन्द श्रीवेङ्कटेश गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द गिरि गोविन्द श्रीवेङ्कटेश गोविन्द भृगुमुनि पूजित गोविन्द भूमि यज्ञ फल गोविन्द विकुण्ठ विरक्त गोविन्द वेङ्कटगिरिहित गोविन्द वल्मीक शुद्ध गोविन्द गोक्षीर तृप्त गोविन्द गोपाल घटित गोविन्द बकुलावर्धित गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द गिरि गोविन्द श्रीवेङ्कटेश गोविन्द मृगया विनोद गोविन्द मदगज मदहर गोविन्द पद्मा प्रेमिक गोविन्द परिणयोत्सुक गोविन्द कुबेर कृपात्र गोविन्द गुरुतर ऋणयुत गोविन्द कल्याणप्रिय गोविन्द कल्याणप्रिय गोविन्द कलियुगर समय गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द गिरि गोविन्द श्रीवेङ्कटेश गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द गिरि गोविन्द श्रीवेङ्कटेश गोविन्द श्रीशैलेश गोविन्द शेषशैलेश गोविन्द श्रीशैलेश गोविन्द शेषशैलेश गोविन्द श्रीगरुडनिलय गोविन्द श्रीवेङ्कटवर गोविन्द नारायणाद्रि गोविन्द वृषभाद्रीश गोविन्द वृषपर्वतेश गोविन्द सप्तशैलेश गोविन्द सुप्रभात
శ్రీ యాదాడి గోవింద స్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా లండన్లో ఉన్నటువంటి శ్రీ యాదాడి శ్రీనివాస శర్మ మఠాధిపతులు వారి ఆధ్వర్యంలో నిన్న ఈరోజు స్వామివారి ఆరాధనోత్సవం జరుగుతున్నది. వాటి కార్యక్రమాల గురించి మా గురువేంద్రుడు శ్రీ కనకదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వివరిస్తారు. వాటికి సంబంధించిన విషయాలను స్వామి వారు చెప్తారు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ గురు గోవింద స్వామినే నమః. శ్రీ గురు గోవింద స్వామి మఠం పలుగురాళ్లపల్లి బి మఠం మండలం కడప జిల్లా. శ్రీ గురు గోవింద స్వామి ఆరాధన సందర్భముగా నిన్న ఈరోజు ఈ ఆరాధన మహోత్సవములో ఉత్తరప్రదేశ్ నుండి సామవేద పండితులు, అట్నే రాజస్థాన్ నుండి శుక్ల యజుర్వేద పండితులు ఇక్కడికి విచ్చేశారన్నమాట. విచ్చేసి బృహత్సామము అనేటువంటి సామవేదములో ఒక శాఖ ఉంది, బృహత్సామం అని. ఆ యొక్క శాఖ పూర్తిగా సామవేదము అధ్యయనం చేశారు నిన్న. అటనే శుక్ల యజుర్వేదంలో కూడా కన్వ శాఖ అని ఉంది. ఆ కన్వ శాఖ శుక్ల యజుర్వేదము కూడా పూర్తిగా అధ్యయనం జరిగింది. ఉదయము 7:30 నుండి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాదులు స్వామివారికి జరిగాయి. ఆ తదుపరి నవార్చన పరివార దేవత యొక్క అష్టోత్తరములు కూడా జరిగాయి. అట్నే గురు గోవింద స్వామి నూతనముగా తయారు చేసినటువంటి పంచలోక విగ్రహమునందు ఈ యొక్క గురు గోవింద స్వామికి బింబ సంస్కారము, కళాన్యాసాదులు, అట్నే కళా హోమాదులు కూడా జరిగాయి. అంతేకాకుండా స్వగురువు, పరమగురువు, పరమేష్ఠ గురువు, పరాపర గురువు, గురుత్రయ నామ సంబంధిగా గురుపాదకార్చన అర్చనలు, గురుపాదక హోమాదులు కూడా జరిగాయి అన్నమాట. ఈ రోజు కూడా ఉదయము మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాదులు, అట్లనే మూల విరాట్లకు కూడా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాదులు, ఇవి పూజలు అభిషేకాదులు జరిగాయి. అంతేకాకుండా లలితా సహస్రనామావళి, శ్రీ దత్తాత్రేయ అష్టోత్తరము, అన్నపూర్ణ అష్టోత్తరము, రమాసహిత సత్యనారాయణ స్వామి అష్టోత్తరాదులు కూడా పూజా సందర్భంగా జరిగాయి అన్నమాట. అంతేకాకుండా ఈ ఉత్సవ విగ్రహానికి ఇప్పుడు ఇంకా కొద్ది క్షణాల్లో మాత్రము మళ్ళా మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాదులు జరుగుతాయి. అంతేకాకుండా ఈరోజు సాయంకాలము గ్రామోత్సవము కూడా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ సామవేద పండితులు, రాజస్థాన్ నుండి వచ్చినటువంటి శుక్ల యజుర్వేద పండితులు వేదము సంపూర్తిగా 2 శాఖలు అన్నమాట పూర్తిగా పారాయణ చేశారు. వీరు ఒక 16 మంది, వారు ఒక 16 మంది, మొత్తము 32 మంది వచ్చారు. పరిపూర్ణముగా పారాయణ చేశారు. దివ్యంగా ఈ యొక్క మఠంలో ఈ యొక్క వేద పారాయణలు, పూజలు, నవాభరణ పూజలు, అష్టోత్తరాదులు, అభిషేకాదులు, గురుపాదకార్చనలు, అట్నే హోమాదులు కూడా నిర్విఘ్నముగా పరిపూర్ణముగా జరుగుతున్నాయి. భక్తాగ్రేసులు అందరూ కూడా ఇది చూసి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాం. శుభం భూయాత్. అంటే స్వామివారు 1650లో పుట్టి 1750లో ఈయన
సజీవ సమాధి, బ్రహ్మంగారు ఏ విధముగా సజీవ సమాధి చెందారో అట్నే రాఘవేంద్ర స్వామి వారు ఏ విధంగా జీవ సమాధి చెందారో అట్నే షిరిడీలో ఉన్నటువంటి సద్గురు షిరిడీ సాయినాథుడు ఏ విధముగా జీవ సమాధి చెందారో ఈ గురు గోవింద స్వామి కూడా ఈ యొక్క పలువరాళ్లపల్లె గ్రామంలో జీవ సమాధి చెందారన్నమాట. ఈయన జననం వచ్చి 1650, జీవ సమాధి అయినటువంటి సంవత్సరం వచ్చేసి 1750. అంటే దాదాపు 100 సంవత్సరాలు ఈయన జీవించి అనేకమైనటువంటి ధర్మ మార్గాన అట్నే భక్తి మార్గాన చాలామందిని ఆ యొక్క ధర్మ మార్గంలో భక్తి మార్గంలో నడిపించుచు తాను ఒక భక్తిని ఏర్పరచుకొని ఈ యొక్క జీవ సమాధి చెందారన్నమాట. చెప్పండి. ఈ యొక్క గురు గోవింద స్వామి వారు ఈ యొక్క ఆరాధన మహోత్సవము 274వ సంవత్సర ఆరాధన మహోత్సవము. ఈ సంవత్సరము 274 ఆరాధన మహోత్సవం. కడప జిల్లా సిద్ధపురుషులు, మహనీయులు, పండితులు, విద్వాంసులు జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి జిల్లా కడప జిల్లా. అందులో వీరబ్రహ్మం గారు, సిద్ధపురు స్వామి, ఈ మహనీయులందరూ కూడా సిద్ధి పొందినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం బ్రహ్మంగారి మఠం మండలం. అందులో శ్వేతపాషాణపురము అంటాం. పలుగురాళ్ళపల్లి అంటే సంస్కృత భాషలో శ్వేతపాషాణపురం. ఈ గ్రామంలో ఒకానొకప్పుడు స్వామివారు జీవించినప్పుడు మెకంజీ దొరగారు కూడా ఈ గ్రామానికి రావడం జరిగిందని, వారు మహిమలు చూపించి వారు కూడా స్వామివారి భక్తులైనటువంటి విషయం మనం కడప జిల్లా కైఫియత్తులో ఈ విషయాన్నంతా కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు మాసానం మార్గశీర్షోహం అని, మాసములలో మార్గశిర మాసం చాలా విశేషమైనటువంటిదని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా చెప్పడం జరిగింది. ఈరోజు అమావాస్య, గురువారము స్వామివారి సన్నిధానంలో విశేషమైనటువంటి పూజ, అభిషేక, అర్చన, హోమ కైంకర్యాలన్నీ నిర్వహిస్తూ ఈ పవిత్రమైనటువంటి రోజు అనేక మంది భక్తులు వచ్చి ప్రతి మాఘమాసంలో స్వామివారి యొక్క గురువు గారైనటువంటి సూర్యనారాయణ స్వామివారి యొక్క ఆరాధన కైంకర్యాన్ని కూడా ఇక్కడ ఈ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ప్రతి పౌర్ణమి, అమావాస్య విశేషమైనటువంటి పర్వదినాల్లో స్వామివారికి విశేష కైంకర్యాలు, పూజలు ఇవన్నీ కూడా నిర్వహింపబడుతున్నాయి. మన కడప జిల్లాలో ఉండేటువంటి సిద్ధపురుషుడు ఆంధ్రదేశంలో మరి ఎక్కడా లేరట. అంతమంది సజీవ సమాధులు సిద్ధి పొంది సమాధి నుండే మనకు సమాధానం ఇస్తూ భక్తుల యొక్క మనోభీష్టను సిద్ధి కలుగజేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఈ పలుగురాళ్ళపల్లె గ్రామం. అందులో పక్కన ముడమాల కాదు, మునిమాల, మునులు సందర్శించినటువంటి ప్రదేశం. అక్కడే సిద్ధగురు స్వామి, వారి కుమారులు పెద్దవీరే స్వామి, స్వామివారి యొక్క తమ్ముడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కూడా సిద్ధి పొందినటువంటి పవిత్రమైనటువంటి స్థలం. ఈ కైంకర్యాన్ని అంతా కూడా ఇటీవల పీఠాధిపత్యాన్ని తీసుకున్నటువంటి శ్రీనివాస్ కుమార్ శర్మ గారు లండన్లో ఉన్నా కూడా ఈ కైంకర్యాలన్నీ ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా కొంగు బంగారమై వెలసిల్లేటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ పలుగురాళ్ళపల్లి గ్రామం. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు స్వామివారి యొక్క నూతన పంచలోహ విగ్రహానికి ఈరోజు విశేషమైనటువంటి అభిషేక, పూజ, అర్చన కైంకర్యాలను జరిగి స్వామివారికి ఊరు ఎరిగింపు అంటాం. ఊరేగింపు అంటే ఏదో తప్పెట్లు మేళాలతో చేయడం కాదు. గ్రామోత్సవాలు జరగడం ద్వారా గ్రామంలో సంచరించేటువంటి సకలమైనటువంటి దుష్ట దోషాలు, శక్తులన్నీ కూడా తొలగిపోయి పవిత్రతను చేకూరుస్తుందని శాస్త్ర ప్రమాణం. కాబట్టి గ్రామస్తులు, భక్తులు విరివిగా విచ్చేశారు. తర్వాత వేద పారాయణం విశేషంగా ఈరోజు స్వామి చెప్పినట్టు శుక్ల యజుర్వేదం, సామవేద గానం అద్భుతంగా జరిగింది. ఆ వేద శబ్దం ద్వారా ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి దుష్ట దోషాలన్నీ తొలగిపోయి ఈ స్థలంలో ఒక పవిత్రత చేకూరుతుందని శాస్త్ర ప్రమాణం. వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా మనం, ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాలను మనమే ప్రచారం చేసినట్లయితే వచ్చే వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉంటుంది. అందరూ ఆహ్వానితులే. ఎందుకంటే భగవత్ కైంకర్యం తెలిస్తే వెళ్ళాలి, వివాహానికి పిలిస్తే వెళ్ళాలి అన్నారు శాస్త్రం. కాబట్టి భగవత్ కైంకర్యానికి అందరూ ఆహ్వానితులే. అందరూ విచ్చేయండి, స్వామి కైంకర్యాన్ని తొలగించి స్వామి. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం చాలా అద్వితీయమైనటువంటిది. క్షిప్ర కార్యసిద్ధిని కలుగజేసేటువంటిది గురువు అనుగ్రహం. కాబట్టి గురువు అనుగ్రహం ద్వారా మీరు అందులో గురువారం రావడం ఈరోజు చాలా విశేషం.
అమావాస్య గురువారం చాలా విశేషమైనటువంటి రోజు. అందరూ ఆహ్వానితులే వచ్చి స్వామివారి గ్రామోత్సవ కైంకర్యాన్ని జరిగేటువంటి విశేష పూజల్లో అందరూ భాగస్వాములు. ఆ జగద్గురువు యొక్క అనుగ్రహానికి గురు గోవింద స్వామి గొప్ప పాత్రని అందరికీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. సద్గురువులైనటువంటి శ్రీ గురు గోవింద స్వామి వారి అనుగ్రహంతో అనంతపురం నుంచి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి వారి సేవల్లో పాల్గొనే భాగ్యం మాకు కలిగింది. తర్వాత ఈరోజు ఆరాధనా మహోత్సవం 274వ ఆరాధనా మహోత్సవం గురు గోవింద స్వామి వారిది. అలాగే ఇక్కడ పీఠాధిపత్యం వహించినటువంటి యాదాటి శ్రీనివాస శర్మ గారు, వారు నాకు చిరకాల మిత్రులు. వారి ఆహ్వానం మేరకు ఒక 4 సంవత్సరాల నుంచి వస్తూ ఈ ఆరాధన మహోత్సవంలో పాల్గొంటూ ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందుతున్నాము. ఈరోజు విశేషంగా పంచలోహ విగ్రహాన్ని తయారు చేయని ఈసారి పంచలోహ విగ్రహాన్ని గురు గోవింద స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహం తయారు చేయడం జరిగింది. ఆ యొక్క విగ్రహానికి పూజా కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయమే గణపతి పూజ స్వస్తివాచనంతో మొదలై మహాన్యాస పఠనము, ఆ తర్వాత ఏకాదశి వార రుద్రాభిషేకములు జరుగుతూ అర్చనలు, స్వామివారి గురు గోవింద స్వామివారికి అభిషేక, ఆ పంచలోహ విగ్రహానికి అభిషేక సహస్రనామార్చనలు జరుగుతాయి. తర్వాత 12 గంటలకు భిక్ష కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క గ్రామోత్సవం అనేది ఊరేగింపుగా స్వామివారిని గ్రామోత్సవం జరుపుతారు. ఆ గ్రామోత్సవంలో పాల్గొని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గురు గోవింద స్వామి సద్గురువుల యొక్క అనుగ్రహం పొందవలసిందిగా అందరినీ కూడా కోరుతూ ఈ యొక్క భాగ్యాన్ని కల్పించినటువంటి ఆ గురు గోవింద స్వామి పాదారవిందములకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ओम नमो नमः, सामवेदाय नमो नमः। मैं सुरेश चंद्र शर्मा सामवेद कोथुम शाखा का वेद अध्यापन करा रहा हूँ। मैं एलूर द्वारका तिरुमला में श्री सत्य साई वेद पाठशाला से मेरे साथ में 16 छात्रों के साथ में यहाँ पर वेद पारायण के लिए निमंत्रण दिया गया, उसके लिए मैं यहाँ पर आया हुआ हूँ। और कल से आज तक यहाँ पर वेद पारायण सामवेद गौतम शाखा का किया है। हम सभी वहाँ राजस्थान साइड से आए हुए हैं और यहाँ पर वेद भगवान की सेवा कर रहे हैं। गोविंद गुरु स्वामी के आज उत्सव में और गुरुवार भी है, अमावस्या तिथि के उपलक्ष्य में बहुत विशेष है ये। इसी के साथ में यहाँ पर हम वेद पारायण करने आए हैं। सभी को धन्यवाद, नमस्कार। Hare
ಸ್ವಾಮಿ ಗೊತ್ತಿಗೆ ಸೈಡ್ ಅಡು ಸೈಡ್ मैं बाद में करता हूँ प्रोग्राम में है मैं बाद में करता हूँ माइक के नज़दीक है नमः
नमः स्वायुधाय च सुधन्वने च नमः सुत्याय च प्रत्याय च नमः काट्याय भूव्याय च वट्याय च नमः वेद्याय च दव्याय च नमः वेद्याय च विद्युजाय च नमः पर्याय च पर्याय च नमः वाक्याय च रेक्ष्याय च नमः वास्तव्याय सोमाय च रुद्राय च नमः साम्राय च रुद्राय च नमः शम्भवे च स्वामी स्वामी नमः रुद्राय च भीमाय च नमः देवदाय च दूरेवदाय च नमः हन्ते च हनीयसे च नमः वृक्षेभ्याय नमः शम्भवाय च मयोद्भवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवराय च नमः वाचाय च वाचाय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः शीघ्राय च कुल्याय च नमः शुक्राय च भेद्याय च नमः शीघ्राय च प्रवास्याय च नमः विज्ञासियाय च क्षयणाय च नमः कपतिने च पुरस्थये च नमः इन्द्राय च प्रभयाय च नमः पृथ्व्याय च घोष्याय च नमः स्थल्व्याय च ज्ञेष्ठाय च नमः रज्जाय च निवेक्ष्याय च नमः काट्याय च वरेष्ठाय च नमः सत्याय च हर्याय च नमः पाकुल्याय च रस्याय च नमः लोक्याय च उर्व्याय च नमः सूर्याय च सूर्याय च नमः पर्णाय च पर्णसराय च नमः गुरमाणाय च विघ्नते च नमः गीतते च प्रगीतते च नमः इकुप्रणीललोहित आसां प्रजानामेकां पशूनां वेर्मारोमोचनः किञ्चनाममद इमाद्राय तपसे कपतिने क्षयद्वीराय प्रवरामहे मती यथा समसद्विपदे चतुष्पदे विश्वं दुष्टङ्ग्रामे अस्मिन् महापुरम् जाते शिवातनोः शिवा विश्वाहा भेकति शिवारुस्य भेकति अयानो मृगजीवसे परिणो रुद्रस्य हेतुप्रणक्तुपरिष्वेकस्य शुम्मधिरमे वृक्ष आयुधं निधाय वृद्धं वसान आचरविनाकं विरदागहेतु भगवः यास्ते सहस्रको हेतयोऽन्यं सन्निवहन्तु अस्मिन् महत्तरवे कक्षे भवानि एकाकुं सहस्रयोजने वदन्वानि जन्मसि नीलग्रीवासि दिगन्धाः एकाकुं सहस्रयोजने वदन्वानि सहस्रयोजने वदन्वानि सहस्रशीलका पुरुषः सहस्राक्षः सहस्रपाद सर्वातस्मृत्वात्यतिष्ठद्दशाङ्कुलम् पुरुष एवेदको सर्वं जलभूतं वृक्षभाव्यं भूतामृतपुष्येषानो जलन्येनाभिपूर्व सजातो यज्जलस्यार्भो विनतो स्मादिज्ञासबाहुतः संवृतं मृगधाज्यं मा वसुस्वास्वे
कालिकदूतस्य यदिगा कालिकात्मजा सङ्कीर्णनागास्वपतिर्नराणां सुमङ्गल्यो नागः प्रचोदयात् जातवेदसे सुनवामसो मम राति यतो निदहाति वेदः स नः परिषदति दुर्गानि विश्वानः वेवसिन्धं दुरिताद्यग्निः तामग्निवर्णान्तपदाज्वलन्तीं वैरोचनीं कर्मफले दुष्टाम् स्वस्ति विरति दुर्गानि विश्वाहा ओश्च पृथ्वी संचरेम नागस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोकयमालयन्ताम् आद्याया अस्ते देवी सखे विदेव ఒక్క నిమిషం సైడ్ వచ్చేసి మళ్ళా మొదటి ఆర్తి మీకు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదా సాక్షి శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధోగం వటకత్రయం పదయుగం ధూతీక్రమం మండలం వీరాద్యష్ట చతుర్థ షష్ఠి నవకం వీరావళీ పంచకం శ్రీమన్మాలినీ మంత్రరాజ సహితం వందే గురోర్మండలం వందే గురుపదత్వం నవాగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభా మిశ్రం అతర్క్యం త్రైపురం మమః సహస్రదల పంకజే సకల సీతరస్మి ప్రభం పరాభయకరాం భుజం విమల గంధ పుష్ప హర హర మహాదేవ వరదయేన వర్ధయంతి తదమేనమేవ సదాత్మానం భవతి తదమైశ్వర్యం భవతి తదమనంతం భవతి శతమితి శతం దీర్ఘమాయు సంతాన సౌభాగ్య ఫలావతి గోవింద 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 ब्रह्मन् ब्राह्मणात् ब्रह्मवर्चसे जायताम् राष्ट्रे राजन्यः जोर एकव्यातिव्यादेव देवामेन सजन्यो पारेखातु भारत्यो नको खाधारः प्रत्यन्तं जोर शिवाय
दुःखदहनाय नमः शिवाय दारिद्र्य दुःखदहनाय नमः शिवाय जन्माम्बराय शवबाष्पविलेपनाय पालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय पञ्चाननाय बलिराज विभूषणाय हेमांसु आनन्दभूमिवरदाय तमोमयाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीविलासभवनाय महेश्वराय पञ्चाननाय शरणागतकल्पकाय शर्वाय सर्वजगतमधिपाय तस्मै दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय रामप्रियाय रघुनाथवरप्रदाय नागप्रियाय नरकार्णवतारणाय पुण्येषु पुण्यभरिताय सुरार्चिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय मुक्तेश्वराय बलदाय गणेश्वराय गीतप्रियाय वृषभेश्वरवाहनाय मातङ्गजन्मवसनाय महेश्वराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय ॐ वसिष्ठेन कृतं स्तोत्रं सर्वदारिद्र्यनाशनं सर्वसम्पत्करं शीघ्रं पुत्रपौत्रादिवर्धनम् ॐ यं 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 यक्षरूपं दशदिशवदिधं भूमिकम्पायमानम् सं सं संहारमूर्तिं शिरमुकुटजटाशेखरं चन्द्रबिम्बम् धं 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 दीर्घकायं विवृतनगमुखं चोद्धरोमं करालम् भं 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 पापनाशं प्रणमत सततं भैरवं क्षेत्रपालम् रं 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 रक्तवर्णं करालं घं 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 घोषघोषं घगगगघटितं गच्छरं घोरनादं खं 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 कालपाशं दुःखदुःखदुःखदं स्वालितं कामदाहं खं लं लं दिव्यदेहं प्रणमत सततं भैरवं क्षेत्रपालं लं 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 वदन्तं लं ललललितं दीर्घजिह्वाकरालं धूं 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 रवन्नं स्फुटविकटमुखं भास्करं हेमरूपं ऋं 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 रुन्धमालं भवितमनीतं ताम्रनेत्रं करालं नं 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 नग्नभूषं प्रणमत सततं भैरवं क्षेत्रपालं वं हं हं वायुवेगं नतजनसदयं ब्रह्मसारं बलन्दं खं 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 खड्गहस्तं त्रिभुवननिलयं भास्करं भीमरूपं चं 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 चलित्वा चल चल चलित्वा चलतं भूमिचक्रं मं 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 वायुरूपं प्रणमत सततं भैरवं क्षेत्रपालं शं 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 शङ्खहस्तं शशिकरधरं
धमलं मोक्षसम्पूर्णतेजं मं 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 महार्तं कुलमकुलकुलं मन्त्रगुप्तं सुनित्यं यं 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 भूतनादं किलिकिलिकिलितं बालकेलिप्रदानम् अम्मं अन्तरिक्षं प्रणमत सततं भैरवं क्षेत्रबालं खं 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 कड्ढवेदं विषममृतमयं कालकालं करालं छं 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 क्षिप्रवेगं जगदगदहनं सप्तसन्दीप्यमानं हौं 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 हंकारनादं प्रकटितगगनं गर्जितैर्भूमिकम्पं वं 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 बाललीलं प्रणमत सततं भैरवं क्षेत्रबालं सं 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 सिद्धियोगं सकलगुणवगं देवदेवं प्रसन्नं भं 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 वद्भणाभं हरिहरमयनं चन्द्रसूर्याग्निनेत्रम् ऐं 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 ऐश्वर्यनादं सततभयहरं पूर्वदेवस्वरूपं रौं 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 रौद्ररूपं प्रणमत सततं भैरवं क्षेत्रपालं हं 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 हंसयानं हसितकलहकं मुक्तयोगाट्टहासं नं 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 नेत्ररूपं शिरमुकुटजटाभङ्गभङ्गाग्रहस्तं ठं 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 टङ्कारनादं त्रिजलवरटं कामरगर्वापगादं बुं 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 भूतनादं प्रणमत सततं भैरवं क्षेत्रपालं विद्येवं कामयुक्तं प्रबलितचेतं भैरवाष्टकं योः निर्विघ्नं दुःखनाशं सुरभयहरणं नागिनी शाकिनी नश्येद्दिव्याग्रस्पर्पो भूतवः सर्वे राज्यसंशस्य शून्यं सर्वानश्चं विदूरं विपदमिति वृषं चिन्तिता सर्वसिद्धिं भैरवास्याष्टकं निदं शान्माशं यः पठेन्नरग स याति परमं स्थानं यत्र देवे महोस्मरः सिन्धूरार्णगात्रं च सर्वजन्मविनिर्मितं मुकुटाग्रतरं देवं भैरवं परमाम्यवम् ॐ नमो भूतनाथं नमो प्रेतनाथं नमः कालकालं नमः रुद्रमूलं नमः कालिकाप्रेमनोदं करालं नमो भैरवं काशिकाक्षेत्रपालम् इति श्री तीक्ष्णसकृष्टकालभैरवाष्टकम् అది జీర్ణం కాకనో అరక్కనో వాంతి ఎత్తేస్తాం మళ్ళీ మనం తీసుకోం కదా అది స్వీకరించాం కదా అతనే భగవంతుడికి ఏదైనానూ సరే బలి ఇచ్చింది మళ్ళీ తీసుకోరా ప్రసాదంగా ఎంతంటే 5,000 పెడితే ఆ మొదటి గనుపు ఎంత ఉంటుందో అంతవరకు వచ్చినప్పుడే అదే ప్రసాదం దేవుని చేత ప్రసాదింపబడినటువంటి ఆహారం మనం ఏదైతే స్వామికి స్వీకరింపబడుతున్నదో దాన్నే ప్రసాదం అన్నారు అంటే ఈ భైరవములో కూడా అక్షస్త్ర భైరవుడు అక్షోభ్య భైరవుడు రుడు భైరవుడు కంకాల భైరవుడు మొండి భైరవుడు బట్ట భైరవుడు తర్వాత కాల భైరవుడు నేత్ర భైరవుడు ఆనంద భైరవుడు ఇట్లా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు మూల మంత్రాలు కూడా యజమానస్య హరిహరస్త అయ్యప్ప ఆనంద చిత్తానుగ్రహ సిద్ధ్యర్థం
హార్ట్ కోసం వచ్చిందా కలియుగమిటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా దగ్గర దగ్గర
आजा 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 స్వామి ఇక్కడ చూడండి మళ్ళా మాట్లాడదాం. శ్రీ గురుదత్త చెయ్యి వాళ్ళ ఫేస్ కానీ ఓకే రైట్ బా ఉండుమా 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 ఇన్ని ఉండు అయిందా ఓకే పైకి పైకి అట్లా పైకి వెళ్ళండి ఎనికి రండి ఇంకా కట్టెలు తీసి అట్లే లోపల పెట్టండి ఇంకా ఇది తీసి అట్లే లోపల పెట్టండి नीचे देखो यहाँ देखो हाँ హారతి హారతి
But
సార్. ఓకే.
కొద్దిగా సైడ్ Thank you.
Thank you.
కొంత విరామం తర్వాత మళ్ళా కార్యక్రమం ప్రారంభమవుతుంది.